నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిపించాలని దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొరవి వినయ్ కుమార్, దళిత హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు నీలం నాగేంద్రరావులు డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన దళిత సంఘాల సమావేశంలో వినయ్ కుమార్, నీలం నాగేంద్రరావులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైన ఎస్సీ ఎస్టీల రక్షణ చట్టం అమలుపై సమీక్ష చేయలేదన్నారు. ప్రతిరోజు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టే చంద్రబాబు ఎస్సీ ఎస్టీ రక్షణ చట్టంపై సమీక్షించే తీరిక ఆసక్తి లేదన్నారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ బెంచ్ ముందు అప్పీల్ చేయాలని వినయ్ కుమార్, నాగేంద్రరావులు డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసుల ఇన్వెస్టిగేషన్ సెక్షన్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితులపైన గిరిజనులపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలు, మరి జరుగుతున్నటువంటి అవమానాలు, ఇబ్బందులపైన కనీసం ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఒక్క సమీక్ష సమావేశంలో జరగలేదు. రాష్ట్ర స్థాయిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ప్రకారంగా ప్రతి 6 నెలలకు ఒకసారి ముఖ్యమంత్రి అధ్యక్షతన హై పవర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ మానిటరింగ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సమావేశం జరిగాయి. ఈ సమావేశంలో ఈ 6 నెలలు జరిగిన అంశాల మీద చర్చించి పర్యవేక్షించి వాటికి పరిష్కారాలు చెప్పి మళ్ళీ తర్వాత సమావేశం జరిగాయి. ఇప్పటి వరకు అటువంటి సమావేశాలు కానీ దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో జరగలేదు. మేము దళిత సంఘాలు ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మీరు హై పవర్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని మీ స్థాయి ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగే సమావేశం జరపాలని, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితులకు జరుగుతున్న అత్యాచారాలు, వాళ్ళు జరుగుతున్నటువంటి ఇబ్బందులు, నష్టాలపైన సమీక్ష చేయాలని, సరైన మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. అన్న విషయాలు అన్ని శాఖలు జిల్లా ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చారు. నిజమైన కేసులు దళిత బాధితులు నిర్మించిన ఘటనలో కూడా కౌంటర్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు, కౌంటర్ కేసులు పెడుతున్నారు. అలాగే జిల్లాలో ఇప్పుడు ఎస్సీ కమిషన్ అంత ముందు కుటుంబ సభ్యులు 11 కాంగ్రెస్ కుటుంబం కూడా వల్ల సామూహిక ఎస్సీ కమిషన్ చైర్మన్, ఎస్టీ కమిషన్ చైర్మన్ నియమించేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ ముసుగు తీసేసి స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి జవహర్ నియమించారు. అదేవిధంగా జిల్లాలో కూడా దళిత సమస్యల మీద పనిచేసే యాక్టివిస్టులు కాకుండా తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ సెల్కు సంబంధించిన వాళ్ళని జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలుగా నియమిస్తున్నారు. ఎందుకంటే జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ప్రభుత్వం చిన్న చిన్న కారణాలతో దళితులపై దాడులు చేసి హత్యలు చేసే పరిస్థితి అలాగే ఉందని చెప్పి ఏదో కొత్తగా వస్తుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదన్నా న్యాయం చేస్తుంది, అండగా ఉండదని కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా విపరీతంగా దళితులపై, ఎస్టీలపై, అలాగే దళిత మహిళలపై చాలా దారుణంగా దాడులు, హత్యలు చేసే పరిస్థితి కనిపిస్తాం. కొన్ని చోట్ల భయభ్రాంతులు అయిపోతున్నారు. చాలా దారుణంగా ఈ రోజు ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే కుల వివక్ష దాడులు పెరిగిపోతా ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఒక మాట కూడా, పవన్ కళ్యాణ్ కానీ ఒక మాట కూడా మాట్లాడే పరిస్థితి, ఖండించే పరిస్థితి లేదు. భారతదేశ వ్యాప్తంగా 4G నెట్వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నాయని దేశవ్యాప్తంగా BSNL 4G నెట్వర్క్ సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27న వర్చువల్ గా ప్రారంభిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ BSNL చీఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం పేర్కొన్నారు. చుట్టుగుంట BSNL కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంకల్పంతో ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన BSNL 4G సేవలు ఈ నెల 27న ఘనంగా ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. BSNL 4G ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సమాచార గ్రామీణ అభివృద్ధి సహాయక శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర టెలికాం, BSNL కార్పొరేటివ్ కార్యాలయం ఉన్నతాధికారులు తదితరులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలియజేశారు. ఈ సమావేశంలో BSNL సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
బిఎస్ఎన్ఎల్ 25 ఏళ్ల ఎక్స్పీరియన్స్ వెనక 150 ఏళ్ల అనుభవం ఉంది. బిఎస్ఎన్ఎల్ 2000 సంవత్సరంలో ఫార్మ్ అయినప్పుడు ఉన్న ల్యాండ్లైన్ సర్వీసెస్ నుంచి 2G మొబైల్, ముఖ్యంగా వాయిస్ అండ్ SMS తో మొదలుపెట్టిన బిఎస్ఎన్ఎల్ 3G సర్వీసెస్ ని మొట్టమొదట POC చేసి తర్వాత లాంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2025 సంవత్సరంలో పూర్తి స్వదేశీ టెక్నాలజీతో 4G సర్వీసెస్ ని లాంచ్ చేయడానికి, యావత్ భారతదేశం మొత్తం లాంచ్ చేయడానికి రెడీ అయ్యిందని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాము. అది ఏ విధంగా అంటే, ప్రైమ్ మినిస్టర్ ఆనరబుల్ నరేంద్ర మోడీ గారు ఒరిస్సాలో జాసుగూడ అనే ప్లేస్ నుంచి మనకి 97,000 పైచిలకు టవర్స్ లో నుంచి, అదే విధంగా 14,180 లొకేషన్స్ లో సాచురేషన్ సైట్ లో కలుపుకొని 97,500 టవర్స్ లో మనకి ఈ సర్వీస్ అనేది మనం లాంచ్ చేస్తున్నాము, 4G సర్వీసెస్. దీనివల్ల మనకి 26,000 పైన కొత్త విలేజెస్ కవర్ అవుతూ ఉంటారా. ఇందులో మనకి 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ వరకు మనకి సిగ్నల్స్ అంటూ అందజేయడం జరుగుతున్నది. అదే విధంగా ఏపీ సర్కిల్ లో వస్తే 5,985 లొకేషన్స్ లో 4G సర్వీసెస్ మనం లాంచ్ చేస్తున్నాం టవర్స్ లో. ఇందులో 1,232 లొకేషన్స్ లో కొత్తగా 4G టవర్స్ పెట్టి అక్కడ ఆల్మోస్ట్ మనకి 2,641 విలేజెస్ కి మనకు సిగ్నల్ ఇవ్వడం జరుగుతున్నది. ఈ అన్ని విలేజెస్ లో 2 లక్షల పైగా జనాభా ఇప్పుడు కొత్తగా వాళ్ళకి సిగ్నల్స్ అందుబాటు రావడం వల్ల డిజిటల్ సర్వీసెస్ ని అన్ని కూడా యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఇటువంటి గొప్ప ఆవిష్కారానికి మనకి భాగ్యంగా ఏపీ మనం రేపు ఏ కన్వెన్షన్ లో చేసిన ఫంక్షన్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో మన కేంద్ర మంత్రివర్యులు మనకి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ కమ్యూనికేషన్స్ శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా క్యాబినెట్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మనకి రామ్మోహన్ నాయుడు గారు సమక్షంలో రేపు ఫంక్షన్ లో 7 స్టేట్స్ చీఫ్ మినిస్టర్ ఈ విధంగా రైతు సమస్యల పరిష్కారం కోసం ఈ రోజు సీఎం చంద్రబాబును కలిసి వినతి పత్రం అందజేశానని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం తెలిపిన విషయం తెలిసిందే. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో రైతన్నకు అండగా కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపడతామన్నారు. సీఎం ను కలిసేందుకు ఏపీ కాంగ్రెస్ కార్యాలయం నుంచి వైఎస్ షర్మిల బయలుదేరారు. మెడలో ఉల్లిపాయల మాల వేసుకుని ట్రాక్టర్ ఎక్కారు. ట్రాక్టర్ తోనే రోడ్డు మీదకు వెళ్లే ప్రయత్నం చేయగా అనుమతి లేదంటూ పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ రైతుల గురించి ఎవరూ ఏపీలో మాట్లాడడం లేదు. ఒకప్పుడు రైతు గురించి వైఎస్ రాజశేఖర రెడ్డి పట్టించుకున్నారు. రాజశేఖర రెడ్డి రైతులకు రుణమాఫీ చేశారు. రైతులు ఆత్మహత్యల విషయంలో ఏపీ 3వ స్థానంలో ఉంది. మిర్చి, పొగాకు, జొన్న, పత్తి రైతులను గిట్టుబాటు ధర రావడం లేదు. ఉల్లిపాయకు 1,200 రూపాయలు ఇస్తామన్నారు. 400 రూపాయలు కూడా మార్కెట్ ధర రావడం లేదు. ఉల్లి పంట పారబోసుకుంటున్నారు. అసెంబ్లీకి వెళ్లకుండా సీఎం చంద్రబాబును కలవకుండా మమ్మల్ని అడ్డుకోవడానికి పోలీసులను మోహరించారు. చంద్రబాబుకు మెమరాండం ఇవ్వాలి. యూరియా కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని వైఎస్ షర్మిల మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. కానీ రైతుల గురించి మాత్రం ఎవరు మాట్లాడలేదు. రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ వాళ్ళకి ఏదైనా పరిష్కారం చూపుతామని కానీ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఒకప్పుడు రైతు ఎలా ఉన్నాడు,
రాజశేఖర రెడ్డి గారు కరోనా యుగంగా ఉండింది, అన్నపూర్ణగా ఉండింది. కానీ ఇప్పుడు ఎలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడంతోనే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేశారు. 1200 కోట్ల రూపాయలు రైతుల బకాయిలు మాఫీ చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రైతులకు రుణమాఫీ కూడా చేశారు. జలయజ్ఞం మొదలుపెట్టారు. ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలుగా రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితే మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఉండేది, లేదా కనీస మద్దతు ధర అయినా రైతులకు సరిగ్గా ఉండేది. ఇన్పుట్ సబ్సిడీ ఉండేది, ఎరువుల మీద సబ్సిడీ ఉండేది, యంత్రాంగాల మీద సబ్సిడీ ఉండేది. ఇలా ఒక్క రకంగా కాదు అనేక రకాలుగా రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతిగా నిలిచారు. మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది మన రాష్ట్రంలో అంటే, అనుకోకండి చంద్రబాబు గారిని కలిసడం మేము చాలా అవసరము. చంద్రబాబు గారు ఆయన కేబినెట్ మంత్రులకి ఈరోజు రైతులంటే పట్టలేదు అన్న మాట వాస్తవం. యూరియా ఎక్కడా దొరకటం లేదు, అయినా ఎక్కడ రైతులు ఎక్కడ ఆందోళన ఇంకా ఎక్కువ చేస్తారో అని కనీసం వాడకండి వస్తుంది అంటున్నారు. ఇవి ఏమైనా బాధ్యతగా ఉన్నాయా మీ మాటలు? ఒకసారి చంద్రబాబు గారు ఆయన కేబినెట్ ఆలోచన చేసుకోవాలి. మీకు అంత జనాల ఆరోగ్యం గురించి అంత అక్కర ఉంటే మరి మద్యం అంత తక్కువ ఎందుకు సరఫరా చేస్తున్నారు? సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కనీసం యూరియా 6,65,00,000 టన్నులు రావాల్సి ఉంటే కనీసం 5.5 లక్షలు కూడా ఈ రోజు మన రాష్ట్రానికి రాలేదు అంటే, అది కూడా ఇంత ఆలస్యం అయిన తర్వాత కూడా రాలేదు అంటే చంద్రబాబు గారు కూటమి సర్కారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ తల్లి శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రం నలుమూల నుండి కాక పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి నివేదన సందర్భంగా అన్ని దర్శనాలు ఆపివేయడం జరిగింది. గురుగారు మన పవన్ కళ్యాణ్ పోలీస్ నేను ఎక్కడ మంజీవులో ఉన్నాము. అర్థమైందా? పండగలు పంపాలి, కర్నూలు వస్తారు, వీధులు పెట్టుకోవాలి. ఉంటాయి నాకు పత్తి ఇక్కడ నాకు పత్తి పంపించాను. పత్తి ఆఫీసర్లు ఉన్నారు, సిఏ గారు ఉన్నారు, ఎస్సీ గారు ఉన్నారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ప్రతి లడ్డూ కౌంటర్ లో కూడా రద్దీ మామూలుగానే ఉంది. సాయంత్రం అవుతున్నా కూడా ప్రతి కౌంటర్ లోనూ విక్రయాలు జరుగుతూనే ఉన్నాయి.
కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం బంటుమిల్లి రోడ్డులోని శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని, అమ్మవారికి వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఈవో కందుల వేణుగోపాలరావు ఉత్సవ కమిటీ అధ్యక్షులు పట్టపు చిన్న తెలియజేశారు. శ్రీ చండీ హోమం పూజలు నిర్వహించి సాయంత్రం కోలాటం, కూచిపూడి, జానపద నృత్యం ప్రదర్శన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు జగన్మోహన్ రావు దంపతులు, ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణం బండిమిల్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 22వ తారీఖు నుంచి శ్రీదేవి శరన్నవరాత్రులు ప్రారంభమై ఈరోజు ఐదవ రోజు కావడం, అమ్మవారు గజలక్ష్మీదేవి అలంకారంలో దర్శనం ఇవ్వడం, అయ్యవారు శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి అలంకారంలో దర్శనమిస్తున్నారు. కావున ప్రతి ఒక్కరూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని, అయ్యవారిని దర్శించుకోవాలని కోరుకుంటూ, అట్లాగే రేపు 6వ రోజు అమ్మవారు అలంకారం కాత్యాయనీదేవి అలంకారం, అలాగే స్వామివారు భీమేశ్వర స్వామివారి అలంకారంలో దర్శనమిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవ సందర్భంలో ఈ రోజు మరి మహాచండీ హోమ కార్యక్రమం కూడా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని మరి స్వామివారి, అమ్మవార్ల యొక్క కృపపాత్రలు కావాలని కోరుకుంటూ మరి తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మరి భక్తులకు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని తీర్థం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వెనుగంట రాము గారి యొక్క సూచనల మేరకు మరి ఏర్పాట్లన్నీ కూడా భక్తులకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ అమ్మవారిని, అయ్యవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓం నమస్తే. బండిమిల్లి రోడ్లో గల భీమేశ్వర స్వామి దేవస్థానంలో గజలక్ష్మి అమ్మవారి అవతారం, అలాగే సాయంకాలం వాహన సేవ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనాల్సి కోరుతున్నాము. అలాగే ఈ రోజు నవరాత్రి సందర్భంగా మహాచండీ యోగం జరుగుతుంది. ఎన్నికల రామగారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చండీ యోగం జరుగుతుంది. భక్తులందరూ ఇచ్చేసి తీర్థవర్షాలు తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణా జిల్లా గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షులు మెరుగుమాల కాళీ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న అసెంబ్లీ సమావేశంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మానసిక స్థితి సరిగ్గా లేదని, మెంటల్ కండిషన్ అదుపు తప్పిందని, గతంలో సర్టిఫికెట్ తెచ్చుకున్న బాలకృష్ణ ఎమ్మెల్యేగా అనర్హుడని, చిరంజీవి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు మీద ఉన్న కోపాన్ని జగన్ మీద చూపించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులు మట్టా జాన్ విక్టర్, షేక్ సయ్యద్, అద్దేపల్లి పురుషోత్తం, గంటా సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు జరగాల్సిన మంచి పైన, ప్రజలకు ఉన్న ఇబ్బందులు తొలగించే కార్యక్రమాలు ఏదైతే అవి చర్చించడం కోసం నిమిషానికి దాదాపుగా 10,000 రూపాయలు, అంటే గంటకి ఒక 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక అసెంబ్లీ సమావేశాన్ని నడుపుకుంటా ఉంటే దానికి తగ్గ భాషను మనం వాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాలకృష్ణ గారికి మైమర్చిపోయారు. మరి తెలియదు కానీ చాలా వేళగా మాట్లాడారు. ఈయన మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా చెప్పాలంటే చిరంజీవి గారిని కించపరుస్తూ, అలాగే మా పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని తోలనాడి సైకో గారు, విజో గారిని చాలా మాట్లాడారు. ముందుగా మనం చిరంజీవి గారి గురించి మాట్లాడితే ఆయన పెద్దలు కలిసేలాంటి సమస్యలు, అలాగే మీరు ఈ ప్రపంచంలో బహుశా
నేను పిచ్చివాడిని, నాకు మెంటల్ ఉంది, నేను మానసిక వికలాంగుణ్ణి అని చెబుతూ ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో కూర్చున్న ఏకైక ఎమ్మెల్యే నాకు తెలిసి బహుశా ఈ ప్రపంచంలో మీరే ఉంటారు. కాబట్టి మీరు ఒక మానసిక వికలాంగుడిగా అసలు ఎమ్మెల్యే కంటెస్టెంట్ గా మీరు ఒక విధంగా అనర్హులు. అయినా కూడా ఒకసారి రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మెంటల్ గా నేను డిస్టర్బ్ అయ్యాను, నాకు మానసిక రోగం ఉందని చెబితే అతనికి ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు బహుశా లేదని విన్నాను. అది మా పార్టీ న్యాయస్థానాలు పరిశీలిస్తే మొదలెట్టే ఆల్రెడీ మీ పైన అతి త్వరలో మీ మానసిక రుగ్మతుల్ని ప్రజల ముందు బహిర్గతం చేసి మీ సర్టిఫికెట్లు బహిర్గతం చేసి అసలు మీ ఎన్నికే చెల్లదని ఇక మా పార్టీ సినిమాల్లో మీరు చెప్పే డైలాగులకి, మీ వేషధారణకి, మీ మేషాలకి, లేకపోతే మీ వేసే వైట్ గెటప్పులకి కూడా మేము చాలా అభిమానులం. మేము కూడా చూసి సరదా పడేవాళ్ళం. కానీ మీరు నిన్న మాట్లాడిన భాష సైకో, ఆహార్యం, నెత్తి మీద దిగ్గు చేతిలో పెగ్గు లేకపోతే మాట్లాడలేని మీరు కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటాం, అసెంబ్లీలో నుంచునే తలపైన కలవేలు పెట్టుకునే తీరు చూస్తా ఉంటే మీరు అసెంబ్లీని ఎంత హాస్యాస్పదం చేశారు. ఈ రోజున మీ ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు మీరు ఆ కేసు నుండి తప్పించుకోవడానికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు, నాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ వీరాభిమాని. అలాంటి అభిమానంతో నా కోసం ఒక్కసారి ఆ కేసు తప్పించని చెప్పేస్తే నాడు జగన్మోహన్ రెడ్డి గారి మాట వినే కేసులు లేకుండా చేయించిన గొప్పతనము రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఉంది. అలాంటి వ్యక్తి మీద నీవు స్పృహ కోల్పోయి మన్నర్దాకా నువ్వు బ్రాండెడ్ మందు తాగావో, ఇప్పుడు మంచి మందు డబల్ అయిన తిరులైన మందు వచ్చింది, ఈ మందు తాగి వెళ్తున్నావేమయ్యా. ప్రజలు వెన్నుకున్న ప్రజాప్రతినిధివి, ప్రజల దేవాలయము, దాంట్లో మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. దీంట్లో అతి ముఖ్యమైనది మేము చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి వీరభిమానం. మేము పార్టీలకు అతీతంగా మాది పార్టీ వైసీపీ అవ్వచ్చు. కృష్ణా జిల్లా గుడ్లవల్లూరు మండలం వేమవరం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు అమ్మవారు శ్రీ గజలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని, శ్రీ అమ్మవారికి విశేష పూజలు అనంతరం భక్తరంజని పాటలు, కూచిపూడి నృత్య ప్రదర్శన, శ్రీ సత్య హరిచంద్ర నాటకం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని భక్తులందరూ విచ్చేసి అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని ఈవో ఆకుల కొండలరావు ధర్మకర్తల మండలి చైర్మన్ ఈడే మోహన్ తెలియజేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ మహాలక్ష్మీ నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద శ్రీస్తున్నారు. ప్రాతకాల పూజా కార్యక్రమాలు చూసినవి. మరి కాసేపట్లో అమ్మవారికి వివిధ సమర్పయామి. యాని కాని పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపహం పాపకర్మహం పాపాత్మా పాపసంభవః నాహిమాన్ కృపయామి. నమః విష్ణవే నమః రుద్రాయ నమః ఈశ్వరాయ నమః సదాశివాయ నమః. కృతం నిరీక్షణే మాత్రేణ కృతమాత్రం గోరయిత్వా. ఓం కృతం నిరీక్షణే కృతమస్య యోనిర్ ప్రదేశినా కృతమస్య నామ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.